అంటే మరి ప్రపంచ దేశాలను మారణహోమంగా మార్చింది, మారుస్తుంది. వీటి ముగింపును గురించి ఈరోజు ఎలా చేయాలని ప్రపంచాలు ఆలోచిస్తున్నప్పుడు ఎప్పటికీ వారికి దొరకని సమాధానాన్ని ఇప్పుడు మనం చెప్పాలి. మరి ఐక్యరాజ్య సమితి కూడా దేశాల మధ్య సమాధానాన్ని కలిగించలేనప్పుడు, ఈ యుద్ధాలకు పరిష్కారం చెప్పనప్పుడు మరి ప్రపంచ భవిష్యత్తును నిర్దేశించి ఒక మార్గం చూపేది ఎవరో? అది క్రైస్తవుడే, బైబిల్ని పట్టుకున్నవాడే చెయ్యగలరు అన్న వాస్తవాన్ని మరి ప్రపంచం తెలుసుకోవాలి. అసలు ఇలాగ మారిపోవటానికి కారణం ఒక్క మాట చూద్దాం. బైబిల్లో పాలస్తీనాలో ఉన్నది ఇస్మాయిలీలు, ఇజ్రాయెల్లో ఉన్నది ఇస్సాకు సంతానం. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది ఇస్సాకు సంతానం అయితే, పాలస్తీనా దేశంలో ఉన్నది ఇస్మాయిలీల సంతానం. వీరిద్దరికీ తండ్రి ఒక్కడే, అబ్రహాం. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గర్భాన పుట్టిన ఈ జనాంగం ఎలా మారిందో వారి భవిష్యత్తును ముందుగానే చెప్పాడు దేవుడు. ఒక్కసారి ఇస్మాయిలీల సంతానం యొక్క నైజాన్ని, ఆ జాతి తత్వాన్ని ఒకసారి బైబిల్లో చూద్దాం. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 12, 13 వచనాలు చూడండి. ఇస్మాయిలు స్వభావం చెప్తున్నాడు. అడవగాడిద లాంటి వాడు వీడు. అడవగాడిద లాంటి మనుష్యుడు. అతని సంతానం అతని చెయ్యి అందరికీ, అందరూ చెయ్యి అతనికి, ఆ జాతికి విరోధం అన్నాడు. చూడండి, అందుకే ప్రపంచంలో మనుషులందరూ ఒక ఎత్తు అయితే మహమ్మదీయులందరూ ఒక ఎత్తు. ఏమండి? ఆ జాతి ఆరంభం కాకముందే వారి నైజాన్ని చెప్తున్నాడు దేవుడు. బైబిల్ చెప్పాలండి, నిజంగా చెబుతాను. ఈ ప్రపంచంలో ఈ మారణహోమం ఆగే మార్గం చెబుతాను, వినాలి. నెట్టను వీక్షిస్తున్న వారు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. వీడు ఎలాంటి వాడంటే అందరికి విరోధమే. వీడు అందరూ వీరికి విరోధి, వీరు అందరికీ విరోధి. ఇది ఇస్మాయిలీయుల జాతి చరిత్ర, వాళ్ళ స్వభావం, వాళ్ళ లక్షణం.
వారి నైజం. ఇక ఇస్సాకు సంతానపు జాతి చూద్దాం. ఏమండి, ప్రపంచ భవిష్యత్తు వినాలి. ఈ రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం ప్రపంచ దేశాలకు ఎలా అశాంతిని మిగులుస్తున్నాయో, వాటిని ఆపటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయే తప్ప ఎందుకు ఆరంభమయ్యిందో, ఎలా ఆగిపోతుందన్న మూలాలు ఎప్పటికీ ఏ మత నాయకుడు కానీ, దేశాలు పరిపాలిస్తున్న అధికారులు కానీ, శాంతి సంబంధాలు ఒప్పందాలు చెయ్యాలన్న అగ్రరాజ్యాల అధినేతలు కానీ ఇప్పటికీ ప్రపంచానికి ఈ ఉగ్రవాదానికి మార్గం చూపించలేకపోయారు అనడానికి ఏది ఒప్పందాలు. ఇక అబ్రహాము సంతాన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు గర్భం నుండి వచ్చిన ఇశ్రాయేలు జాతి నైజం చూద్దాం ఇప్పుడు మరలా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై. ఎవడైనా మంచి పని సంపూర్తి చేసుకుంటాడు? ఒక మంచి పని సంపూర్తిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. వీళ్ళేటండి, దేవుని జనాంగంగా పిలువబడిన ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని నమ్మిన ప్రజలైనా వీళ్ళు పాపాలు సంపూర్తి చేసుకుంటారా? ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేయండి, ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేయండి. అమ్మాయి క్రైస్తవులు పలుకుతున్న ఈ పలుకుకి ఏమంటే సిగ్గు లేదండి, వీళ్ళకి బైబిల్ తెలీదు. ఏమండి, బైబిల్ గురించి ప్రపంచ చరిత్ర గురించి తెలిస్తే ఇలాగే మాట్లాడతామండి. అటు నుంచి ఇటు మళ్ళా నువ్వు ఏమండి మన బోధ వినకుండా చేస్తున్నారండి. ఒక ఆయన కరపత్రం ఇస్తే అంటాడు, ఓ పాస్టర్ గారు, మీ ప్రసంగాలు మేము వినవం కదా, మీ బోధలు మేము వినవం కదా, మీ సభలకు మేము రాము కదా, మీ మీటింగులకి మేము రాము కదా, మేము రానవం కదా. ఏం చేస్తాం మరి? ఏం చేస్తావు? 4 గోడల మధ్య కూర్చుని చెక్క భజన చేసుకుంటావా? అన్యాయం జరుగుతుంటే అన్యాయం జరుగుతుందని మాట్లాడతావా? పరిష్కారం చెబుతావు. అందుకే 2వ రోజు మాట్లాడను, పరిశుద్ధులు క్రైస్తవులు లోకమునకు తీర్పు తీర్చవలసిన వారు అని ఆనాడే మొదటి శతాబ్దంలోనే వ్రాయించాడు అని. ఏమండి, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16లో రాస్తున్నాడు, ఇస్సాకు సంతాన చరిత్ర. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకొనుచు ప్రభువైన యేసును ప్రవక్తలను చంపారండి. వీళ్ళు యేసు ఏం చేశాడని చంపారండి? రోగాలతో బాధపడుతుంటే బాగు చేశాడు, ఆహారం లేకపోతే ఆహారాన్ని పెట్టాడు, నీకు 2 ఉంటే లేనివాడికి 1 ఇమ్మని చెప్పి బోధించాడు, సమాజంలో మానవత్వాన్ని మేల్కొల్పాడు, దైవత్వంతో నింపాడు, మహాలోకానికి మార్గం చూపించిన ఇలాంటి మహనీయుని చంపిన యోధా జాతి ఏం చేస్తావు? వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన. ఏమండి, యేసును ప్రవక్తలను చంపి, ప్రవక్తలు దీర్ఘదర్శకులు అని చెప్పింది బైబిలు. మార్గాన్ని చూపించేవారు, ప్రవక్తలు నేత్రములుగా ఉన్నవారు, దారిని చూపేవారు. అలాంటి వారిని చంపేసిందండి ఆ జాతి.
అలాంటి యేసును, పరిశుద్ధులైన క్రైస్తవులను, ప్రవక్తలను చంపిన యూదులు కోరుకున్నది ఏంటి తెలుసా? అలాంటి నీతిమంతుల రక్తము మా పిల్లల మీద ఉండనిమ్ము. అందుకే ఈ నరవేదం వాళ్ళు కోరుకున్నారు, ఇశ్రాయేలీయులు కోరుకున్నారు. ఏమంటే దేవుని కోపదల లేదండి వాళ్ళకే, వాళ్ళ బుద్ధి బలముతో బ్రతుకుతున్నారు. అందుకే మీరెప్పుడు ప్రాణభయముతో బ్రతుకుతారని శాసించాడు దేవుడు. ముందుగానే ప్రవక్తల ద్వారా చెప్పించాడు వారి పరిస్థితి. ఎప్పుడు మీరు ప్రాణభయముతో బ్రతుకుతారు. నేను వెళ్ళానండి ఇజ్రాయెల్ దేశానికి. మార్కెట్లో తుపాకులు పెట్టుకుంటారు, బస్ స్టాండ్లో తుపాకులు పెట్టుకుని ఉంటారు. ఏమండి ఎక్కడ చూసిన సరిహద్దులు తుపాకులు పెట్టుకుంటారు. ఏమంటే ప్రజలు మాత్రం కాపాడుకోవటానికి వాళ్ళు కాపాడుకోవటానికి 20 ఏళ్ళు వచ్చేసరికి ప్రతి ఆడ మగ ఇజ్రాయేలు సైన్యంలో చేరి వాళ్ళు కాపాడుకోవటానికి యుద్ధ విద్యలు నేర్చుకుంటారు. ఇంకేంటి బ్రతుకు? స్వేచ్ఛాగాలులు లేవు ఇజ్రాయేల్ దేశంలో. ఎప్పుడు ప్రాణభయం, ఎప్పుడు ఫిలిస్తీన్లు చంపేస్తారు, పాలస్తీన్లు చంపేస్తారు అన్న భయం. ఏమండి చూస్తారా ప్రవచనాన్ని బైబిల్ చూస్తారా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయాన్ని మీరు చూడాలి. యాభై 8 నుండి చదువుతాను, చూడాలి, రాసుకోండి. ఇజ్రాయేలు, నువ్వు యాజక రూపమైన నా రాజ్యమైన మీకు నేనే దేవుడును, నేనే రాజును, మిమ్మల్ని పరిపాలించేవాడు నేనే. నాకు లోబడి మీరు బ్రతకాలి అని దేవుడు వారికి శాసించాడు. జాగ్రత్త చెబుతున్నాడు వాళ్ళకి. 28:58 నువ్వు జాగ్రత్త పడి ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళు కలుగు చేస్తాడు. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళు, చెడ్డ రోగములయ్యుండును. వాళ్ళకి వచ్చే రోగాలు ఏంటో తెలియదండి. చెప్తున్నాడు, నీవు భయపడిన ఐగుప్తు వ్యాధుల అన్నిటినీ ఆయన నీ మీదకి తెప్పించును. అవి నిన్ను వెంటాడుతాయి మరియు నీవు నశించే వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీ కలుగు చేయను. నీ దేవుడిని యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రము వల్లే విస్తారములైన మీరు అబ్రహాము వాగ్దానాన్ని బట్టి లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలియుందురు. ఏమండి కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మల్ని విస్తరింపజేయటకు 65 వచనం. అలా చదువుకుంటే 65 వచనం చూడండి. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు, నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగును. నీవు రేయింబగల్లో నీవు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగియుందువు. ఏమండి ముందే చెప్పేశాడు దేవుడు, చూసారా? నీవు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగియుందువు. ఏటండి ఇశ్రాయేలీయులు ఇలాగైపోయారు?
ఇశ్రాయేలు ఎలాగైపోరేంటి? ఎప్పటికీ ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుంది వాళ్ళకి. ఎప్పుడు ప్రాణభయం, బిక్కు 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 బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఏమండి? ఇలాగ బ్రతకటానికి కారణం ఏంటనుకుంటున్నారు మీరు? రెండు కారణాలు. ఒకటి, దేవుని ధర్మశాస్త్రం ధిక్కరించటం, ధర్మశాస్త్రాన్ని బోధించిన వారిని, ప్రవక్తలను చంపేయటం. రెండో, ప్రపంచంలో అన్య దేవతలను అనుసరించటం. అన్య దేవతలను, విగ్రహారాధనను చేయటం అస్సలు ఇష్టం ఉండదు దేవుడికి. వ్యభిచారినైనా దేవుడు క్షమిస్తాడేమో కానీ విగ్రహారాధికుడును మాత్రం అస్సలు సహించలేడు దేవుడు. అంత అసహ్యం దేవుడికి. ఎందుకంటే నేను ఆలోచించాను, ఎందుకంటే నా గర్భాన్ని పుట్టిన కొడుకు పెద్దయిన తర్వాత, నేను కనిపెంచిన కొడుకు ఆడికి కావలసినవన్నీ ఇచ్చిన తర్వాత, వాడి నా ఎదుట నన్ను తండ్రి అనకుండా పక్కోడిని ఎవడు నాన్న అని పిలిస్తే నా పరిస్థితి ఏంటో చెప్పండి. చంపి అవతల పడేస్తాను. నాకు పుట్టావా, ఎవడకు పుట్టవరారు అని. కానీ పెంచిన తల్లిదండ్రులనే తల్లిదండ్రులుగా భావించలేని పిల్లల ఏడల తల్లిదండ్రులకు ఉన్న రోషం అలాగే ఉంటుంది. మానవులుగా ఇదే నైజం మీరు కలిగి ఉన్నప్పుడు, సర్వలోకాన్ని కలిగించి సర్వ సృష్టిలో మానవాళికి కావలసినవన్నీ దేవుడిచ్చి, నీ ప్రమేయం లేకుండా అడగకుండా అన్నీ ఇచ్చి, రూపమిచ్చి, జీవమిచ్చి, జీవితాన్నిచ్చి తన కొరకై బ్రతకమని ఆశిస్తే, దేవుడికి ప్రతిగా సృష్టాన్ని పూజించి సేవించటం సహించడం దేవుడు. విగ్రహారాధన సహించడు దేవుడు. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చూడాలి. నేను ఇశ్రాయేలుకిచ్చిన ఈ దేశములో వారు ఉండనియ్యక వారిని నిర్మూలం చేసేస్తానన్నాడు. నా నామమునకు పరిశుద్ధపరిచిన మందిరమును నా సముఖములోంచి కొట్టేస్తాను. యెరూషలేము దేవాలయం కూడా తీసేస్తానన్నాడు. ఎంత విరక్తి చెందేశాడండి దేవుడు. సకల ప్రజల చేత, తన ప్రజల చేత సకల మర్యాదలు అందుకోవాల్సిన దేవుడు ఎంత ఇసుగు చెందేశాడు. నాకు మీరు వద్దు, మీరు కట్టిన దేవాలయం వద్దు, మీ పూజలో వద్దు నాకు అనేసాడండి. ఎంత మాట అండి. అప్పుడప్పుడు పిల్లవాడు అంటుంటాడు, నువ్వు వద్దు, నీ సంపద వద్దు, ఏమొద్దు, వెళ్ళిపోతానంటాడు. ఏమండి? దేవాలయాన్ని కూడా విస్మరిస్తున్నాడు ఆయన. చదవాలి. నా నామముకు నేను పరిశుద్ధపరిచి ఈ మందిరమును నా సముఖము నుంచి కొట్టివేస్తాను. ఇశ్రాయేలు సర్వజనులలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిర మార్గమున వచ్చి వారందరూ దానిని చూచి ఆశ్చర్యపడి విసికి, ఏమండి, ఆశ్చర్యపడి, ఏమండి, నా సముఖములోంచి కొట్టివేసేదను. ఇశ్రాయేలు హేళనగాను చేయబడును. ఈ మందిర మార్గమున వచ్చి వారందరూ దాన్ని చూసి ఆశ్చర్యపడి, ఏమండి, యెహోవా ఈ దేశమును ఈ మందిరమును ఇలాగున ఎందుకు చేసేనని అడుగగా జనులందరూ, వినండి ఇప్పుడు, ఐగుప్తు దేశములో నుండి తమ పితరులను రప్పించిన తన దేవుడైన యెహోవాను వారు విడిచి
ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించారు. ఇతర దేవతలను కొలిచి పూజించారు. అదండి ఆయన కోపం. ఏమండి, ఇతర దేవతలు కొలిచి పూజించడమే కాకుండా ఐగుప్తు దేశంలోంచి రప్పించిన ఈ దూడే దేవుడు మాకు అని ఒక దూడ బొమ్మ, ఎద్దు బొమ్మ చేసి దేవుని రూపాన్ని ఎద్దు రూప గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చేసిన ఈ ఇశ్రాయేలీయులను ఏం చేయమంటారు? ఏమండి, అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. చూడండి, మళ్ళా రండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 చదువుదాం. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మా అమ్మను హింసించి, అపోస్తలులను కూడా ఏమండి, అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకూడదు. మీరు మాట్లాడకండి. అన్యజనులు మనమేనండి. ఈ రక్షణ సువార్తను మన దగ్గర కూడా రాకుండా, పరలోకానికి మనం వెళ్ళకుండా అడ్డుకున్నది కూడా యూదులే. అందుకేనండి, ఏమండి, ఇశ్రాయేలు దేశంలో ఎవరు క్రైస్తవులు కారండి. మీకు తెలుసా? క్రైస్తవ దేశం ఉన్నారు పాపం అందరూను. ఎవరు కారండి. ఇజ్రాయెల్ దేశంలో 2% క్రిస్టియన్, 2%. ఏరి వాళ్ళని ఎవరుకున్నారు మీరు? రష్యా క్రిస్టియన్స్, అరబ్ క్రిస్టియన్స్ అండి వాళ్ళ మళ్ళాను. యూదులేరి, ఇశ్రాయేలీయులేరి. అది క్రైస్తవ దేశం కాదు. అది మన ప్రభువు నమ్మిన దేశం కాదు, ప్రభువును చంపిన దేశం. ఆయన చంపిన దేశం. ఆయన చిందించే రక్తము ఇప్పటికీ వాళ్ళ మీద. ఏమండి, వాళ్ళు కోరుకున్న విధంగానే జరుగుతుంది. మమ్మల్ని హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా ఆటంకపరుచుచ్చు. ఇది అండర్లైన్ చేసుకోండి. దేవునికి ఇష్టలు కాని వారు. అబ్రహాము సంతానమైన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు గర్భం నుండి వచ్చిన ఇశ్రాయేలీయుల జాతి తిరిగి మళ్ళా దేవునికి ఇష్టలు కాని వారిగా వీరు మారిపోయారు. మనుషులందరికీ విరోధంగా ఇస్మాయేలు సంతానం మారిపోయింది. అందుకే ఇస్మాయేలు సంతానం 2 జాతులుగా విడిపోయింది. మళ్ళా వాళ్ళకి వాళ్ళే యుద్ధాలు. షియలు సున్నీలు కొట్టు చచ్చిపోతున్నారు. ఏమండి, వాళ్ళ ఇతర మతస్థులను చంపేస్తున్నారు, వాళ్ళు వీళ్ళు చంపేస్తున్నారు. ఎలా ఇప్పుడు పరిష్కారం ఎలాగా? బొంబాయి మత కల్లోలం మీకు తెలుసు. బొంబాయిలో జరిగిన మత కల్లోలం వీధులు గుండా పరిగెట్టించి కత్తులతో దొరికిన వాళ్ళని నరకటమే. ఎవరు? హిందువులని. మీరు నమ్మింది దేవుడినే కదంటయ్యా. ఆ దేవుడు పుట్టించి నీ మనుషులను నీ పోలికలో నీ స్వరూపంలో ఎదుట కనిపిస్తున్న మనుషులను కూడా చంపేయమని శాసించాడా? అలా చంపేయమన్న వాడు దేవుడు కాడో? ఏమండి, వాళ్ళల్లో జరుగుతున్న విభజన, వాళ్ళలో జరుగుతున్న యుద్ధాలు వాళ్ళ మిగిలిన జాతులకు కలిగిస్తున్నాయా? నాకు నా సెల్కి ఒక వీడియో క్లిప్ పంపించాడండి ఒక ఆయన. ఎవరు? అందులో ఒకడు 2 చేతులు వెనక్కి కట్టేసి రాళ్ల మీద పడుకోబెట్టి జుట్టు పట్టుకుని వెనక్కి ఎరగదీసి ఈ పీకి కోడిని కొత్త చూడండి, ఇలా 2 రెక్క కాళ్ళు తొక్కుపట్టి పీకి ఇలా సాగడదీసి కత్తి పట్టి కసా కసా కోత ఉంటాం చూడండి.
అలాగ జుట్టు ఎరగదీసి కోస్తున్నాడండి పీక. పీక కోసి అల్లాహో అక్బర్ అంటున్నాడు. అదేంటి? నాకు మతిపోయింది. వీళ్ళేనా దేవుడు నమ్మిన వాళ్ళు? వీరేనా అబ్రహాము గర్భాన పుట్టిన ఇస్సాకు సంతానం? వీళ్ళేనా సృష్టికర్త పిల్లలు? వీళ్ళేనా? అదే సృష్టికర్త గర్భం నుంచి వచ్చిన మరొకరిని వీడిని చంపేస్తుంటే ఇలా శాసించాడు వీళ్ళ దేవుడు అనిపించిందండి. ఏంటిది మారణకండ? ఎలా మారిపోయిందేంటి ఈ ప్రపంచం? ఎలా మారిపోయారంటే ఈ జాతి? ఎవరు చెబుతారు వీళ్ళకి న్యాయం? చెబితే వింటారా? వినరు. చెబుతాను తీర్పు, ఇది ఎలా ఆగుతాదో దానికి మార్గం చెబుతాను. ఏమండి? వీరేమో దేవునికి ఇష్టలు కాని వారేమో మనుషులందరికీ విరోధులు. వీళ్ళ కొట్టుకోవటం ఎలా మారిపోయింది. ఇంకోటి తెలుసా అండి? దేవుడి పేరిట, మతం పేరిట జరిగిన యుద్ధాలు చరిత్ర ఎప్పుడైనా చదివారా? ముందు ఆస్తులు తగాదాలు కాదండి, తెలుసా మీకు? చరిత్ర. మన హైందవ దేశంలో హిందూ మత ఎక్కువగా ప్రజల మధ్య రుద్దటానికి అప్పటికప్పుడే పాలీ భాష మన దేశంలో ఉండి అప్పటిగా పిలువబడుతున్న ఇండియా దేశంలో ఉన్న ప్రజల మీద యూరోప్ ఖండం నుంచి వచ్చినటువంటి ఆర్యులు వారి నమ్మిన సిద్ధాంతాన్ని ద్రావిడులు నమ్మటానికి, ఆరు నమ్మిన ఆ మతములో మనుషులను విభజించి పరిపాలించడానికి, కులం పేరట విభజించడానికి యుద్ధం చేశారు. తెలుసా మీకు? మా మతాన్ని నమ్మకపోతే, మా సంప్రదాయాన్ని గౌరవించకపోతే చంపేస్తాం. అలా చంపేసి, అలా భయపెట్టి ఈ బ్రాహ్మణ భావజాలాన్ని ద్రావిడులైన మన మీద రుద్దారండి. మన మీద రుద్దారు. మహమ్మదీయులు వాళ్ళు కూడా మా మతంలో కలుపుకుంటాం, కలిసిపోవాలి, లేక చంపేస్తాం. ఇంకా చెప్పమంటారా? మన వాళ్ళు అరబ్బీ దేశాలకి పనికి వెళ్తున్నారు. వాళ్ళ డబ్బు ఆశ కూడా చూపించి సున్నతి చేయించుకో నువ్వు. అలా డబ్బు కోసం వాళ్ళలో కలిసిపోయిన వారు మన వాళ్ళు ఉన్నారండి. ఎందుకు చేయించావు సున్నతి? నీ మతంలో కలుపుకోవటానికి. మతాల్లో కలుపుకోవటానికి ఇవన్నీ ఆశలు పెడుతున్నారు. అలా మతాల పేరట సైన్యాన్ని పెంచుకోవటానికి, వాళ్ళ జాతిని పెంచుకోవటానికి, తరువాత అలా రాను 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 భూతగాదాలకు దిగిపోయింది. బెనర్జన్ బుట్టో మనవడా కొడుకు మరి కాశ్మీర్ మాదే, స్వాధీనం చేసుకుంటాం స్టేట్మెంట్ ఇచ్చారు. చదివారా మీరు? కాశ్మీర్ మాదే, దాని కొరకు ఏదైనా చేస్తాను. భూతగాథలు. ఏమండి? ఏంటి ప్రపంచం? ఏమైపోద్ది చివరికి? చెప్పేవాడు లేకపోతే ఎలాగా చెప్పడానికి? ఈ ప్రపంచాన్ని మార్చడానికి 2000 సంవత్సరాలు అయ్యింది. ఈ ప్రజల మధ్యకు దేవుని వాక్యము దిగి, బైబిల్ దిగి, బైబిల్ పట్టిన వారు ఈ సమాజాన్ని శాసించింది, మార్పు తీసుకొచ్చింది ఏరండి? ఎక్కడ? ఎలా దీనికి పరిష్కారం ఎలాగా? అటు దేవునికి ఇష్టలు కానీ వారు, ఇటు మనుషులందరికీ విరోధులు మధ్య జరిగిన ఈ చిచ్చు ఆగేదెప్పుడు? వచ్చింది మీకా గ్రంథం, ప్రవక్త అయిన మీకా రాసిన గ్రంథం 4వ అధ్యాయం. భవిష్యత్తు చెప్తున్నాడు ఇప్పుడు మళ్ళా దేవుడు. ఇలా మారిపోయిన సమాజాన్ని మార్చడానికి
యుద్ధాలతో మారుమోగిపోతున్నటువంటి ప్రపంచములో యుద్ధము లేకుండా చేస్తాను అన్న ఒక ప్రవచనాన్ని చెప్పాడు దేవుడు. అది నెరవేర్చాలి. ఆ నెరవేర్పు మీలో జరగాలి, మీ ద్వారానే జరగాలి. ఆ యుద్ధం మీ ద్వారానే ఆగాలి. ఆగటానికి మీరు యుద్ధం చెయ్యాలి. ఆ యుద్ధం చేయటానికి పట్టేది బాంబు కాదు, ఖడ్గము కాదు, తుపాకీ కాదు, వాక్యం అనే 2 అంచులు కలిగిన ఖడ్గం. అదే దేవుని వాక్యం. ఇప్పుడు వినాలి. ఐక్యరాజ్య సమితిలో ఉన్న వారందరూ నిర్ణయం తీసుకుని శాంతి మార్గాలు ప్రపంచంలో జరగాలి అంటే ఈ దేవుని వాక్యమైన ఈ ఖడ్గాన్ని ప్రయోగించినప్పుడు ఈ ఉగ్రవాదం, ఈ యుద్ధాలు ఆగగలవు అని ప్రపంచానికి తెలియజేస్తున్నాను. చూడాలి. మీకా గ్రంథం, ప్రవక్త అయిన మీకా వ్రాసిన గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 3. చివరి రోజులు, అపాయకరమైన దినాలు రాకముందు అంచె దినాలు ఆరంభమైకి వీటిలో ముగింపు పలికే రోజు వచ్చింది. వీటన్నిటికీ ముగింపు పలికే చివరి అంచె దినములు ఆరంభమయ్యాయి చెప్తున్నాడు ప్రవక్త. అంచె దినములలో సరిగ్గా చదవాలి బైబిలు. యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. అదే క్రైస్తవ సామ్రాజ్యం, క్రీస్తు సామ్రాజ్యం, క్రైస్తవ సంఘాన్ని గురించిన ప్రవచనం. చదవండి. ప్రవాహం వచ్చినట్లు జనులు అందులోనికి ప్రవేశిస్తారు. యెహోవా మందిరంలోనికి జనులు ప్రవేశిస్తారు అని అక్కడ అన్నాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2 నుంచి 2వ అన్యజనులు దీంట్లోనికి ప్రవేశిస్తారన్నాడు. అన్యజనులు యెరూషలేము దేవాలయంలోకి ప్రవేశించిన అర్హత లేనప్పుడు యెహోవా మందిర పర్వత శిఖరమును స్థిరపరచబడిన ఆ మందిరంలోనికి అన్యజనుల ప్రవేశము యేసు ప్రభువు ద్వారా జరిగింది. సిలువలో సిందించి రక్తధారల వలన కట్టబడిన సంఘములోనికి అన్యజనులను మనకు ప్రవేశం జరిగింది. ఆ మందిరం ఒకనాడు సొలొమోను రాళ్లతో కట్టాడు. ఇప్పుడు యేసు కట్టే మందిరం, యెహోవా మందిరం, సంఘం. మలకి అది చదవండి. మీకా 4వ అధ్యాయము. అంచె దినములలో యెహోవా మందిర పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వచ్చెదరు. కాబట్టి ఆ కాలము సంఘ స్థాపన జరిగినప్పుడు అంత్యకాలములో ఆ కాలమున అన్యజనులు అనేకులు చూడండి మళ్ళా అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయటికి వస్తుంది. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకొందరు. ఆ యేసుక్రీస్తు 2 జాతులకు, ప్రపంచ ప్రజలకు మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరమున నివసించు బలము గల అన్యజనులు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నొక్కులుగాను తమ ఈటెలను ఈటలు కాదు ఇంకా మచ్చులు అంతవి మచ్చుకత్తులుగాను సాయగొట్టుకొందురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక ఉందురు. యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతరు. క్రైస్తవ సామ్రాజ్యంలో యుద్ధము చేసే భౌతిక సంబంధం యుద్ధము చేసేది ఇక మానేయాలి. యుద్ధాలు ఉగ్రవాదాలు ఆగిపోయి మానివేసే సామ్రాజ్యం క్రీస్తు సామ్రాజ్యం. అటు ముస్లిమైనా
ఇటు హిందూ అయినా, ఇటు యూదులైనా, ప్రపంచంలో మతాలుగా విస్తరిల్లిన ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, దేవుడిని నమ్మిన, క్రీస్తుని నమ్మిన క్రైస్తవులు ఖడ్గం పట్టి యుద్ధము చేయరు. యేసుని పట్టుకున్నప్పుడు, ఇంతకాలం మీతో ఉన్న రోమా ఎంపైర్స్ యేసుప్రభుని పట్టుకున్నప్పుడు, ఇంతకాలం మీతో ఉన్నప్పుడు నన్ను పట్టుకోలేదే, ఇప్పుడు కత్తులతోనూ ఈటలతోనూ వచ్చారు నా దగ్గరికి. అలా వచ్చినప్పుడు వాళ్ళ శిష్యులు కూడా యుద్ధం చేయాలనుకున్నారు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా సేవకులు పోరాడాలనుకుంటే పోరాడతారు. ఎంత భవిష్యత్తు చెప్పాడండి. యుద్ధం మానిపించేస్తాను, ఇక కత్తులు కటారులు చేసుకోరు వీళ్ళు. చెప్పండి, ఏ క్రైస్తవ సామ్రాజ్యం పలానా దేశం మీద యుద్ధం చేసిందని చెప్పండి? క్రైస్తవ సంఘం. అమెరికా కూడా క్రైస్తవ దేశం అనుకుంటున్నారు అందరూనండి. ఏమండి, క్రైస్తవ దేశం అది. తెలిస్తే గనక ఈ వాక్యాన్ని, ఈ సంగతులను, యేసును సమాజానికి బోధించి ప్రతి మనిషిని మార్చి, కులము లేదని, మతము లేదని, మానవ మస్తిష్కంలో ఉండిపోయిన ఈ మతోన్మాదాన్ని మొస్టును తీసేసి ఖడ్గమైన వాక్యంతో కట్ చేసి పీక కాదు, మనిషిని మనిషిగా నిలబెట్టి దైవ స్వరూపాలను ఈ సమాజంలో చూపిస్తే యుద్ధం ఎక్కడుంటుంది, ఉగ్రవాదం ఎక్కడుంటుంది, ఏమంటే ఈ భూభాగాల యుద్ధాలు ఎక్కడుంటాయో చెప్పండి? ఆగిపోయాయి. మిగిలిన వారు దేవుడు తెలియని వారు వీళ్ళంతా. అమెరికా యుద్ధం చేసినా, ఇజ్రాయెల్ యుద్ధం చేసినా, పాకిస్తాన్ యుద్ధం చేసినా, వీళ్ళంతా దేవుడు అనే పేరు ముసుగులో జరిగిస్తున్న అన్యాయ అక్రమాలు. వీళ్ళ క్రైస్తవులు గారు భవిష్యత్తు, ప్రపంచ ఉగ్రవాదం ఆగిపోయే భవిష్యత్తు. యేసు సామ్రాజ్యం ప్రేమ సామ్రాజ్యం, ప్రేమతో మార్చేది. ఎదుటివాడు మారాలి అంటే ఖడ్గము తుపాకీ కాదు, ప్రాణం పెట్టాలి. ప్రాణం తీసి మార్చడం కాదు, ప్రాణం తీసి భయపెట్టడం కాదు. నేను మీ నిమిత్తం నా ప్రాణం పెట్టాను, మన సహోదరుల నిమిత్తం మనం కూడా ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. ఇది యుద్ధం. క్రైస్తవులందరూ కలిసి ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ఆపడానికి చేయవలసిన యుద్ధం చెప్పమంటారా? సహోదరులు చంపటం కదయ్యా, సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టు, సహోదరుల నిమిత్తం నీ శరీరాన్ని పెట్టు. మొదటి యోహాను రాసిన పత్రిక 3:16 చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3:16 ముగిస్తాను, జాగ్రత్తగా వినాలి. సమయం లేదు కనుక ముగిస్తున్నాను. రండి, మా కళాశాలకు రండి. ఏమండి, మా మరికిపురంలో ఉన్న కళాశాలకు వస్తే చూపిస్తాను ఏటో. అంత గొప్ప జ్ఞానం నేర్పిస్తానండి, గొప్ప జ్ఞానం. బైబిల్ రాయబడి 2000 సంవత్సరాల కొత్త నిబంధన బోధలు వచ్చి సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు మానవ సమాజం ప్రకృతిలో ఎలా బ్రతకాలో, బ్రతికి పరలోకానికి వెళ్ళాలో మహాసంగతులు. మొదటి యోహాను రాసిన పత్రిక 3:16 చదవండి మీరు. ఆయన యేసుక్రీస్తు మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను, దీని వలన ప్రేమ ఎట్టిదని. ఏమండి, దైవ దర్శనము ఏదో టైటిల్ పెడతారండి పేపర్లో, న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ దైవాన్ని గురించి. ఒక రోజేమో యేసుప్రభు క్రైస్తవులు ఇస్తారు ఒక ఆర్టికల్, ఒక రోజు ముస్లింలు ఇస్తారు ఆర్టికల్, ఒక రోజు హిందువులు ఇస్తారు ఆర్టికల్. మా మతాలన్నీ ప్రేమను బోధిస్తున్నాయి. ఏంటి నరవేదన? మా గ్రంథాలన్నీ ఎదుటివాడిని ప్రేమించమని బోధిస్తున్నాయి. ఎవడు ఏం చేయాలి చెప్పండి? వీళ్ళంతా ఇలా స్టేట్మెంట్లు పైకి ఇచ్చుకుంటూ జరిగిస్తున్న ఈ మారణ హోమాన్ని ఏం చెప్పాలి చెప్పండి? దేవుడి పేరట, మతం పేరట మనుషులను మాయ చేసి
ఏటయ్యా నువ్వు సాధించేది? ఏంటి ఈ మతాలు సాధించేది? ప్రాణం పెట్టు, ప్రాణం తీయకో. అలా 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 మారగలదు ఈ సమాజం. మీ నిమిత్తం తన ప్రాణం పెట్టాను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అన్న యేసు బోధ ఒక్కటే ఈ సమాజాన్ని మార్చగలదు. మతము లేదయ్యా, కులము లేదయ్యా. 70 సంవత్సరాల బ్రతికి ఈ జీవిత కాలంలో జనడ పొట్టకు ఎంత డబ్బు కావాలి, నీకు ఎంత ఆహారం కావాలి, దేనికోసం సాధిస్తున్నావు ఈ మారణకాండ? కాశ్మీర్ను ఆక్రమించుకోవటానిక? ఇజ్రాయెల్ను నువ్వు ఆక్రమించుకోవటానిక? ఇరాక్ను ఆక్రమించుకోవటానిక? ఇరాక్ కువైట్ని ఆక్రమించుకోవటానిక? ఏంటివి? ఏంటి నీకు ఉపయోగం? ఈ శరీరాన్ని పెంచటానికి, దీనిలో ఉన్న కోరికలు తీర్చుకోవటానికి బలైపోతున్నారే తప్ప ఎక్కడ ఈ ప్రపంచానికి శాంతి మిగులుస్తుంది చెప్పండి? లేదు. అయితే మనమంతా యుద్ధం చేయాలి. కలుస్తారా? ప్రపంచ క్రైస్తవులారా మీరంతా ఒకటే కలుస్తారా? కలవరం వెళ్ళకూడా. మా సంఘం గొప్పదంటే మా సంఘం గొప్పదే. విభజించు పరిపాలించు అన్న మాట బ్రిటిష్ వారికి వర్తింపజేశారు వీళ్ళలో. ఈ క్రైస్తవులందరినీ సైతాన్ని కూడా విభజించి పరిపాలిస్తుంది. మీరు వాళ్ళ కలకండి, వీరు వీళ్ళ కలకండి, మెజార్టీ పెరగకూడదు, ఒక మాట ఉండకూడదు వీళ్ళకి. క్రైస్తవులు తెలుసుకోవాలి ఈ మాయ. సాతాను మాయలో ముక్కలై విభజింపబడి ఒక సంఘం అంటే ఒక సంఘం పడక, ఒక క్రైస్తవుడు అంటే మరో క్రైస్తవుడు పడక పరిస్థితి ఎందుకు వచ్చిందో క్రైస్తవ సమాజం కూడా తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. ప్రపంచ దేశాలలో ఉగ్రవాదం వనచటానికి, ఉగ్రవాదం పెరగటానికి విస్తరిస్తున్నట్టుగా వీరు వాటి ఆపడానికి ప్రపంచ క్రైస్తవులు సైన్యమై వాక్యమనే వేరే ఖడ్గం పట్టి గుర్రమెక్కి స్వారీ చేసి ప్రతి మనిషిని జయించాలి. 19:11 మరియు పరలోకము తెరవగా చూచితిని, అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిన యేసుక్రీస్తు. ఆ దాని మీద కూర్చున్న యేసుక్రీస్తు నమ్మకమైన వాడును సత్యవంతుడను అని నామము గలవాడు. ఆయన యేసుక్రీస్తు నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. కంటిన్యూ టెన్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధము జరిగించుచున్నాడు. ప్రాణం పెట్టి, ప్రాణాలు తీసిన యుద్ధము కాదు ఈయనది. ప్రాణాలు తీసిన యుద్ధం కాదు. ప్రాణము ఏమండి యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు అధికారములుండెను. వ్రాయబడిన నామము తప్ప వ్రాయబడిన నామం ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరెవరికి తెలియదు. జగత చూడండి, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని, ఆయన కూడా రక్షణ వస్త్రం ధరించుకున్నాడు యేసుక్రీస్తు. మరియు దేవుని వాక్యమును నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. తర్వాత పరలోకమందున్న సేనలో మన సైన్యం, ఆయన నాయకుడు యుద్ధము జరిగించుకుంటూ తెల్లని గుర్రం ఎక్కి వాక్యమని ఖడ్గం పట్టి ప్రపంచానికి జయించటానికి వెళుతుంటే, ప్రపంచ ప్రజలను మార్చి మనసులను మార్చి దేవుని వైపు నడిపించటానికి యేసుక్రీస్తు వెళ్ళిపోతూ ఉంటే ఆ వెనకాల సైనికులు వెళ్తున్నారు. వాళ్ళు ఎవరు తెలుసా? ఆయన నమ్మిన క్రైస్తవులు.
ఆయన క్రీస్తు యేసును ధరించుకున్నవారు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారందరూ క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులై, క్రీస్తు సైనికులై ఆయనతో యుద్ధం చేయటానికి, మారణకాండ ఆపటానికి, పాపభీతిని పోగొట్టడానికి, పాప క్షమాపణ జరిగించటానికి, రక్షణ అనుగ్రహించి పరలోక నడిపించటానికి, ఈ ప్రపంచాన్ని మార్చటానికి వెళుతున్న సైన్యం క్రైస్తవులు మనమే. అది దాని అర్థం. అదే చదువుతున్నాం మళ్ళా 14. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టి తెల్లని గుర్రము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటక ఆయన నోట నుండి వాడిగల వాక్యము బయలు వెలచున్నదే. ఆయన ఇనప దండముతో వారిని ఏలును. ఆయన సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. ఏమండి చెప్పండి, ఈ ప్రపంచ ఉగ్రవాదం యుద్ధాలు ఆగాలి అంటే ఇజ్రాయేల్ మీరు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు, ఇస్మాయిలీలు, మహమ్మదీయులు. మీరు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. హిందువులు, మీరు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. ఒకే తండ్రి పుట్టిన పిల్లలు మనమంతా. ఇది తెలుసుకోండి. ఏ నాలుకతో ప్రభువును స్తుతిస్తున్నావో అదే నాలుకతో దేవుని పోలికగా పుట్టిన పిల్లలను శపించకండి అన్నాడు. నువ్వు హిందువుడువా? దేవుడిని మొక్కుతున్నావా? నువ్వు ఇస్లామీయుడవా? అల్లాను మొక్కుతున్నావా? నువ్వు క్రైస్తవుడా? యేసును మొక్కుతున్నావా? నువ్వు ఇస్రాయేలువా? యెహోవాను మొక్కుతున్నావా? ఇంతమంది దేవుళ్ళు లేరో. ఒకే ఒక్క దేవుడు ప్రపంచానికి. సర్వమానవులకు ఒకే ఒక తండ్రి. ఆ తండ్రి నుండి పుట్టుకొచ్చిన పిల్లలైన మనము దేవుని పిల్లలు అన్న విషయం నీ మస్తిష్కంలో గనక మెదిలితే, నేను పుట్టినట్టుగా నా సోదరుడు పుట్టాడు, నేను చనిపోతే అతను చనిపోయినాడు, నేను చనిపోయినట్టుగా అతను చనిపోతాడు, అతను వెళ్ళే చోటుకు నేను వెళ్తాను, మళ్ళా పరలోకం వెళ్ళాలి. మనదంతా ఈ లోకం కాదు, పరదేశులుగా బ్రతకాలి, పరజనులుగా బ్రతకాలి, వదిలి వెళ్ళిపోవాలి. ఇవన్నీ మనకున్నది స్థిరమైన నివాసం అన్న ఆలోచన ప్రతి మతములోను ప్రతి మనిషిలోను పుట్టిన నాడు యుద్ధాలు, మారణకాండలు, ఉగ్రవాదాలు ఆగిపోతాయి. ఖడ్గాలక చేసుకోరు, తుపాకీలు తయారు చేయరు, అణుబాంబులు కనిపెట్టరు. ఇక క్రైస్తవ సామ్రాజ్యాలు, క్రైస్తవ సంఘాలలో రండి, మన సంఘం 2 బాంబు తయారుద్దామని ఎవడన్నాడండి? లేదు. యుద్ధం మాన్పిస్తాను అన్నాడు. అది చేసేది, అది మాన్పించేది క్రైస్తవులే. ఆ దైవత్వాన్ని మేల్కొల్పండి. ప్రపంచంలో మనుషుల యొక్క దైవత్వాన్ని మేల్కొల్పండి. వాళ్ళెవరో వారికి చెప్పండి. 6 అడుగుల ఆకారములో, ఈ మట్టి దేహంలో, ఈ మాంసం ముద్దలో, ఎముకల గూటులో కొద్ది కాలం తలదాచుకోవడానికి వచ్చిన ఆత్మగా బ్రతుకుతున్న మనిషివు నీవు వదిలి వెళ్ళిపోతావు. ఏమి సాధిస్తావు? వద్దు. మతాల పేరట ఘర్షణలో వద్దు, కులం పేరట విభజనలో వద్దు. మనందరికీ తండ్రి ఒక్కడే. ఆ దేవుడు నమ్మండి, ఆయన పంపిన యేసుక్రీస్తులో రక్షణ పొందండి, మనసులో మార్చుకోండి, నరకానికి పోకండి, పరలోకానికి వెళ్ళండి, యుద్ధాలు ఆపేయండి. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, జరుగుతున్న మారణకాండ ఆపటానికి ఎన్ని అధికార యంత్రాంగాలు ప్రయత్నించిన ఆగని దీనికి మార్గం మీ వాక్యమే చెప్పాను తండ్రి. నా వాక్యం ఫలించినట్లుగా, ప్రపంచ ప్రజల మనసులు మారినట్లుగా, ఈ మారణకాండ ఆగునట్లుగా మార్గాలు తెరవమని అధికారులను రేపి మీ న్యాయాన్ని, మీ ధర్మాన్ని, మీ వాక్యాన్ని ప్రజలు నమ్మనట్లు మార్గాలు తెరవమని ప్రజలందరూ ఆత్మరక్షణ కొరకు ప్రార్థిస్తూ, నేను మా ప్రాంతంలో జరుగుతున్న సేవను మీరు దీవించండి. ఈ ప్రజల మధ్య జరిగిస్తున్నటువంటి పరిచర్యను బలపరచండి.
సత్యమును గ్రహించినట్లు, వాస్తవాలు తెలుసుకున్నట్లు ఈ ప్రాంత ప్రజల యొక్క మనోనేత్రం తెరవమని ప్రార్థిస్తూ, అస్తగస్తం క్రైస్తవ వ్యవస్థలో దేనిని నమ్మాలో, దేవుని ఎవరిని వెంబడించాలో తెలియని పరిస్థితి ప్రజలకుంది తండ్రి. సత్యమును బయలుపరచండి, వాక్యమందు వారిని ప్రతిష్ఠించమని కోరుకుంటూ, ఆ తర్వాత మాట్లాడుతున్న నీ దాసుని బలపరచండి, సమాజానికి అవసరమైన మరిన్ని సంగతులు అనుగ్రహించమని వేడుకుంటూ, మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.